క్లాస్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అండ్ అలాగే ఎటువంటి మీకు పాస్పోర్ట్ కూడా అక్కర్లేదన్నమాట. 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 30,000 వరకు కూడా మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారు. మన తెలుగు వారికి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలో కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఏ విధంగా అప్లికేషన్ చేయాలో కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అండ్ మీరు ఏ విభాగంలో పోస్టింగ్ ఇస్తారో అన్ని కూడా ఇక్కడికి ఇచ్చారు. నాన్ కంబాటెంట్కి సంబంధించి హౌస్ కీపింగ్ స్ట్రీమ్స్ అలాగే హాస్పిటాలిటీ స్ట్రీమ్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో మీకు పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ల వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ అంటే దాదాపు మనకి February 23rd వరకు అయితే టైం ఉంది. ఆ యొక్క డేట్లోపు అయితే ఒక వేకెన్సీస్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 2nd July 2005 నుంచి 2nd January 2009 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అంటే 21 years లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అంటే పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైతే అమ్మాయిలు వీడియో చూస్తున్నారో సో మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ అండ్ మీ బెస్టీస్కి కానీ ఒక వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఇలాంటి మీకు రిలేటెడ్ జాబ్స్ని కూడా మీకు అప్డేట్ అనేది చేస్తాం. మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. అండ్ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఐటీఎస్ సర్టిఫికేట్ అక్కర్లేదు అండ్ మీకు ఎటువంటి పాస్పోర్ట్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ మీరు 10th క్లాస్ అనేది చదివి ఉంటే సరిపోతుంది. అయితే ఇక వేకెన్సీస్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారనమాట. మీకు హైట్ వచ్చేసి మీరు మినిమం హైట్ అనేది 152 centimeters ఉండాలి. చెస్ట్ వచ్చేసి మీకు మినిమం ఎక్స్పాన్షన్ అయితే 5 centimeters అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. వెయిట్ వచ్చేసి మీరు హైట్ అండ్ ఏజ్కి తగ్గట్లుగా వెయిట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఎవ్రీ మంత్ కూడా ఫస్ట్ ఇయర్లో 30,000 వరకు కూడా మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో వచ్చేసి ఎవ్రీ మంత్ 33,000 వరకు కూడా సాలరీ పే చేస్తారు. దాని తర్వాత థర్డ్ ఇయర్లో 36,500. సో ఈ విధంగా మీకు ఎవ్రీ ఇయర్ కూడా మీకు సాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళలో 25% ఆఫ్ మెంబర్స్ని పర్మనెంట్ కమిషన్ కింద అయితే తీసుకోవడం జరుగుతుందంటే మిమ్మల్ని పర్మనెంట్ అనేది చేస్తారనమాట. 25% ఆఫ్ మెంబర్స్ని ఆ బ్యాచ్కి సంబంధించి ఎవరైతే మిగతా క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ సేవా అనేది ప్యాకేజీ కింద మీకు దాదాపుగా 10 lakhs rupees వరకు కూడా అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో అంతేకాకుండా మీకు ఫర్దర్గా కూడా ఇక ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. మిగతా 25% ఆఫ్ మెంబర్స్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీరు పర్ఫామ్ చేసినటువంటి దాన్ని బట్టి
మీరు అక్కడ వర్క్ చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ అనేది చేస్తారనమాట. సో మీరు డెఫినెట్గా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు జనరల్ ఇంగ్లీష్ అలాగే జనరల్ నాలెడ్జ్ ఈ యొక్క టాపిక్స్ మీద ఎగ్జామ్ పెడతారు. 20 మార్క్స్కి అయితే ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి మీకు 10 మార్క్స్ అనేవి అడగడం జరుగుతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ స్టేజ్లో రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసి మనకి క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ మీకు ఏమేమి ఈవెంట్స్ ఉంటాయో ఇక్కడ ఇచ్చారు. అయితే మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో భాగంగా హైట్ కూడా చెక్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఈవెంట్స్ వచ్చేసి ఇక్కడ 1.6 కిలోమీటర్ రన్ అనేది ఉంటుంది. దాన్ని మీరు 6.30 సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో భాగంగా నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి 10 పుషప్స్ ఉంటాయి, అది మీరు 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. అలాగే 10 సిటప్స్ 1 మినిట్, 20 స్క్వాటప్స్ 1 మినిట్. దాని తర్వాత మీకు స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ అంటే మనకి హాస్పిటాలిటీ అండ్ మనకి ఇంకోటి ఉంది కదా హౌస్ కీపింగ్కి సంబంధించి, దాని రిలేటెడ్గా మీకు ఏది బాగుంటుందో దాన్ని బట్టి ఒక క్వాలిఫైయింగ్ నేచర్లో ఒక టెస్ట్ అనేది పెడతారనమాట. దాని తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు స్ట్రీమింగ్ టెస్ట్ అంటే ఏంటి అంటే హౌస్ కీపింగ్కి సంబంధించి మీకు ఏదైతే వర్క్ ఉంటుందో ఆ రిలేటెడ్గా, అలాగే హాస్పిటాలిటీకి సంబంధించి మనకి కిచెన్ రిలేటెడ్ అలాంటివి ఏవైతే ఉంటే వాటికి రిలేటెడ్గా, సో అలాంటి వాటికి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా, దానికి రిలేటెడ్గా మీరు వర్క్ అనేది చేయగలుగుతున్నారా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసేసి డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మనము అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మనకి నోటిఫికేషన్లోనే 17th పేజ్లో కనుక మీరు చూసినట్లయితే మనకి చాలా లొకేషన్స్ అయితే మనకి మెన్షన్ చేశారనమాట. బేగంపేట్ అని చెప్పేసి, అలాగే హకీంపేట్, ఇంకా మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే హైదరాబాద్, ఇంకా చూడండి సికింద్రాబాద్ ఉంది. ఈ విధంగా మనకి చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అడ్రస్ చూడండి, కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, దుండిగల్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పేస్తుంది. సో దీనికి సంబంధించి హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపింగ్ విభాగాల్లో మనకి పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారు. కాబట్టి మీకు ఏ లొకేషన్ నచ్చుతుందో ఆ లొకేషన్కి సంబంధించి అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపించాలి. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తాను ఏ విధంగా ఫిల్ చేయాలో. డాక్యుమెంట్కి అప్లికేషన్ చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదనమాట. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి సో మీరు ఇక్కడ ఏం రాయొద్దు, రూల్ నెంబర్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ దగ్గర మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారో రాయండి. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అతికించేసి మీ దాని మీద సిగ్నేచర్ పెట్టాలి. తర్వాత మీ యొక్క నేమ్ ఏంటి అండ్ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్. సో ఇది మీరు ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటుందో ఆ విధంగా రాయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేము, ఫాదర్ యొక్క ప్రొఫెషన్, మదర్ నేము. సో ఈ విధంగా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అనేవి రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క 10th మెమో అండ్ తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్, సో ఈ విధంగా మీరు అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అనే అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసేసి, నేను ఇంతకుముందు చెప్పాను కదా అడ్రస్, మీకు ఏ లొకేషన్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పనిచేయాలనుకుంటున్నారో ఆ యొక్క లొకేషన్కి సంబంధించి అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించండి. ఫర్దర్గా మీకు ఎగ్జామ్ పెడతారు. దాని తర్వాత మిగతా అన్నీ కూడా స్టేజెస్ అనేవి కంప్లీట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివైర్ వాయు కింద రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి, నాన్ కాంబాటెంట్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉంటాయి. దాదాపుగా మనకి 1000 నుంచి 2000 మధ్యలో మనకి వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.